చూసారా సార్ ఇది ఎంత అన్యాయం? తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటేను ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక. అన్ని విషయాలు మనం ఇంటికి మాట్లాడుకుందాం. ఇంకేమిటి సార్ మాట్లాడేది? నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి. న్యాయాన్యాయాలు మనం తెలుసుకుందాం. పద. క్షమించు భాస్కర్. ఎందుకు? నేను తిరిగి కొట్టకుండానా? అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకు ఎదురు చూడవు, పేడ పురుగుల పరాయి సొమ్ము కోసం పాకులాడవు, మగాడిలా కష్టపడేవాడివి. మీరిద్దరూ సుఖంగా ఉండాలనేనమ్మా మా తాపత్రయం. అది మీ మంచితనం, కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా. భాస్కర్, చదువులేని వాడిని, నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మంచి కోరేది. చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా? ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా? చదువుకున్న వాడివి, నీ సంస్కారం ఇంతేనా? పెళ్ళైన ఆడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు. నువ్వే శ్రీరామచంద్రుడివా? వినేవాడుంటే ఎంతైనా చెప్తావు. చెల్లెల్లా పెంచానంటావు, కన్న కూతురులా చదివించానంటావు. కాదు, పెళ్ళం అనుకునే పెంచాను, కాబోయే భార్య అనుకుని చదివించాను. తాళి కట్టాలని, తలంబరాలు పొయ్యాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను, నీకిచ్చి పెళ్లి చేశాను. భాస్కర్, శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం. ఇంతటి దౌర్భాగ్యునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు విరిగేలోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది. భాస్కర్, నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొంకతిరుడు అక్కర్లేదు. అందుకు శారద జీవితాన్ని పణంగాను పెట్టిన అవసరం లేదు. నువ్వు కోరకుండానే నా ఆస్తిలో నీకు భాగం ఇస్తాను. శారదా, నీకోసమే. శారదా, ఏంటిది? నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు, మా కాపురం నిలబెట్టడానికి అతన్ని ప్రాధేయపడుతున్నందుకు. పరాయివాడి దగ్గర పడలేదుగా. చూడు, ఎన్ భాస్కర్రావు అనే వ్యక్తికి నా 5 షాపుల్లోనూ 4వ వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి. అతను అలా కోరాడా? అతనే కోరాడో లేక నేనే కోరుతున్నాను తర్వాత చెప్తాను. ముందు అగ్రిమెంట్ తయారు చేయి. చాలా గొప్ప పని చేసావు భాస్కర్. నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి రేటు నిర్ణయించావా? నీ కాపురం దిద్దటానికి వచ్చిన మనిషి మంచితనాన్ని పెట్టుబడిగా వాడావా? శభాష్. నీ కన్న తల్లి పోయింది గనక బ్రతికిపోయింది, లేకుంటే ఆవిడ్ని కూడా బేరం పెట్టేవాడివి కదా. సాంబయ్య గారు, నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు. శారద మనసు ఎంతో బాధ పెట్టాను, అందుకిప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు. మీరు దయతల్చి మీ ఫ్యాక్టరీలోకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను. ఆ అర్హత నాకు ఇప్పించరా? భాస్కర్, మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడదేనయ్యా. పాపం మీ ఆయనకు మంచి ఉద్యోగం ఇప్పించకూడదు? అన్నా చిన్న పుస్తకాలు కొన్నాక ఎంత మిగిలింది? 20 రూపాయలు. ఏది ఇటు? ఫినాయిల్ సీసా కొనుక్కొస్తాను. మళ్ళీ ఫినాయిలా? నిన్న కొన్నావు, మొన్న కొన్నావు, రోజు ఫినాయిలేనా? ఏం చేస్తాను రా, పని వాళ్ళు రోజుకో సీసా పగలు కొడుతున్నారు. ఉంచు, అదిగో ఎంత చక్కగా ఆడుకుంటారో చూస్తున్నామ్మా. ఏం కావాలి? ఏమి లేదు, ఏమి లేదు. త్వరగా 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 కోల్డ్ బీర్, కోల్డ్ బీర్. అయ్యగారికి తొందరగా కోల్డ్ బీర్ ఇవ్వరా? గోవిందు, ఎప్పుడు వచ్చావురా? స్కాచ్ తాగాల్సిన సమయంలో బీరు తాగడం, భోజనం మానేసి గంజి తాగడం లాంటిది. తీసుకో మావా.
ఏమిటమ్మా ఏమైంది ఏమిటి సెక్షన్ ఏబిసి ప్రకారం ఇది నేనరా ఇది తీసుకుంటే తాగుతాను తాగితే వాగుతాను ఆ సాంబాయి గారి సంగతి చెప్పేస్తానా మావా నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది ఆ సాంబాయికి ఇప్పుడు 2 షాపులు ఉన్నాయి కాదురా 4 షాపులు ఉన్నాయి 5-6 లక్షల దాకా క్యాష్ ఉంది కాదురా 5 లక్షల దాకా ఉందిరా ఓ బంగ్లా ఉంది ఓ ఫ్యాక్టరీ ఉంది రెండో ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నారా నీ మీద ఒట్టు ఇంకా తెలియాల్సింది ఒకటి నా కొడుక్కి నే తండ్రి అని తెలియడం తప్ప చిచి ఊరుకోరా ఇదిగోరా నీ కొడుకు చిన్న 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 నా బాబే నా తండ్రి ఈయనెవరు తాతయ్య? మీ నాన్నరా అసలు నాన్న డాడీ డాడీయా? అవును బాబు మరి ఆయన? ఆ సంగతి నేను చెప్తా బాబు సాంబయ్య నీకు ఉత్తమ మామయ్య అంతే నేనే అసలు డాడీని నేను వస్తానండి, బస్సు వస్తోంది. ఏంటి బస్సులోనా ఏంటి మామయ్య బాబుని స్కూల్ కి బస్సులోను కాలినడకను పంపుతున్నారా దర్జాగా కారుండగా ఏం బాబు నువ్వు బస్సులో వెళ్తున్నావా మరేం చేయమంటారు? ఆయన బస్సులో వెళ్ళమంటాడు. ఛ, 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 ఛ. నలుగురిలో ఎంత నగుబాటు ఎంత మర్యాద అంతేలే తన సొంత కొడుకైతే ఇలా పంపుతాడా ఓన్లే మాకు మంచి రోజులు రాకపోతాయా బాబుని బంగారు పలకలో తిప్పకపోతానా ఏమిటండి ఇది? కెమెరా బాబు థ్యాంక్స్ అండి. అబ్బా ఇలా అండి అండి అని పిలిపించి నా గుండె కోయించకు మావా ఒక్కసారి నా అన్న అనిపించుకుంటావులేరా అనిపించుకుంటావు అనిపించుకుంటాను. నువ్వు ఇంత మారిపోయావని ఆ సాంబాయికి తెలిస్తే నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్లి దర్జాగా చూసుకుంటాడు దానికోసమే బతుకున్నా మావ లేకపోతే నీ చేసిన తప్పులకి ఎప్పుడో సమాధి అయిపోయేవాడిని ఏ బాబు చిన్న వెళ్ళి ఏమిటి సాంబయ్య ఇవన్నీ ప్రతిసారి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మన రుణానుబంధం ఇలా పెంచేస్తున్నావు అన్నమాట. భలే వారండి, మీకు నాకు రుణం గినవేమిటి, అంతా బంధమే. కోడలు గారు పురుటికెళ్తున్నారు కదా, మరి సూడిదలు అవి ఘనంగా చేయొద్దు. నువ్వేమిటమ్మా ఇంకా అవన్నీ ఇవన్నీ చాలక. మాస్టారు మీరు గంగతో తెలుగులో మాట్లాడకండి, స్కూల్కి వెళ్తుంది కదా, ఇప్పుడు అంతా ఇంగ్లీషే. ఆహా. ఆ, ఏమిటయ్యా వేళకోళం ఊరంతా చెప్పాలా ఏ ఇది ఏమైనా చెప్పకుండా విషయమా, ఆయన ఏమైనా వినకుండా మనిషా? మాస్టారు చూడండి ఒక శాంపుల్. అబ్బా నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. వర్క్ ఎస్ వాట్ వర్క్ ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? చెప్పు. కమ్ ఆన్ ఐ సే స్పీక్ అవుట్. ఎస్ ఐ హావ్ వర్క్ ఇన్ కిచెన్. వాట్ వర్క్ ఇన్ కిచెన్? Cleaning the floors, boiling the milk, cooking food for him. You don't cook food for me? Yes, but you are going. No, I will stay if you ask me for lunch. Then I'll cook vegetables. But if I stay, he will not like it. No, he likes you very much. He's a good fellow. He likes you that much. He likes everybody. You're a god for him. He loves you that much. మాస్టారు Yes, believe. ఏమిటి నా వైపు చేతులు చూపించి తెగ చెప్పేస్తుంది, మీరు మాత్రం ఏమి నమ్మకండి. అయితే గంగ చెప్పిందంతా అబద్ధం అంటావు. అంటే ఏం చెప్పిందంటారు? నేను నీకు దేవుడితో సమానం అందిరా. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ గంగా కరెక్ట్. చూడు గంగా, నీకు తీరిక దొరికినప్పుడల్లా వీడికి 2 ఇంగ్లీష్ మాటలు నేర్పు, ఇలాంటప్పుడు పనికొస్తుంది. Yes, sir. వస్తానరా? ఎస్ సార్. వస్తానమ్మా. మీకు బ్యాంక్ పనులు ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు, టిఫిన్ చేద్దరు కానీ రండి. పర్వాలేదు, అందరం కలిసి చేద్దాం. సాంబయ్య గారు ఫ్యాక్టరీకి రావాలి కదా. యు నో అడ్వాన్స్ ట్యాక్స్ దిస్ ఇయర్ 2,42,000. ఏమిటి శారదా? ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ 2,42,000 కట్టాలట. బ్యాంక్ లో క్యాష్ ఉందిగా, అది కట్టేసేయండి. ఏమిట్రా, ఏమిటి ఇదంతా? చిన్నబాబు గారు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదని కొట్టారు. చిన్న 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 ఏమిట్రా నువ్వు చేసిన పని? నీ బూట్ నువ్వు పాలిష్ చేసుకోలేవా? నాకు రాదు, నాకు అసహ్యం. నాకు రాదు, నాకు అసహ్యం. కిందకి రా, రా కిందకి. ఏమిటి బాబు ఇదంతా? గంగా రై, ఆ బూట్ తీసుకుని రా. మణి అయ్యా నువ్వు రారా. కూర్చో. ఉదయ్ గారు కూర్చోరా సోఫాలో. ఇలా పాలిష్ రాయ్. బాగా రాయ్. అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో.
మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, వెళ్ళండి. ఇలా పాలిష్ చేయి. సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్సులో తీసుకురానక్కర్లేదు, నేనే కారులో తీసుకొస్తాను. నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి. స్కూల్ పెట్టారా బాబు? రేపు వస్తావుగా? అవన్నీ తీసుకురా. కూర్చో కూర్చో. బూట్ పాలిష్ అయ్యి. మణికి కొత్త చొక్కా కొనిచ్చే వరకు రోజు నువ్వు ఇలా బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదించాలి. తీసుకో. పని కాగానే వాడిని దగ్గరుండి ఇంటికి తీసుకురండి. నువ్వు నాతో రా. నీ చేస్తా ఇవ్వరా చిన్న. నువ్వేం అక్కర్లా, నేనే చేస్తాను. చూడరా గోవిందు, కళ్ళ ముందు ఈ ఘోరం జరుగుతూ ఉంటే ఈ దుఃఖం ఎలా భరించగలరా? నాకు తెలుసు మావ, తీసుకో. వద్దురా, తాగను. ఇక్కడ ఉంటే వీడిని చూస్తూ నీకుండే తట్టుకోలే. చిన్న జాగ్రత్త. నీ క్లాస్ పిల్లలు చూస్తే ఎంత అవమానం. సాంబయ్యన ఎలా చెప్పని చెప్పింది. ఊరుకో బాబు, ఏడవకూడదు. చూడు, నువ్వేం చేయొద్దు. ఇలా కూర్చో, రా, ఇలా కూర్చో. డబ్బులు నేను ఇస్తాగా. చొక్కా కొని ఆ మణిగాడి మొహాన్ని కొట్టు. అంతే. నిజం.